వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ప్రస్తుతము చాలా దేశాలను 2 అంశాలు పట్టి పీడిస్తున్నాయి. అదేంటంటే మొదటిది ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధము. రెండోది ఎల్ నినో అంశం. ఈ అమెరికా, ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య యుద్ధము చాలా దేశాలతో నిజానికి సంబంధమే లేదు. అయినా కానీ దాని ప్రభావం వల్ల చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అదే ఎల్ నినో తీసుకుంటే ఇది ఏ దేశానికి సంబంధించిన విషయం కాదు ఇది. కానీ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల చాలా దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి దీనివల్ల. ఎల్ నినో అని అంటే ఏమిటి అసలు అనేది చూస్తే మనము ఎల్ నినో అనే పదాన్ని 2 రకాలుగా చెప్పవచ్చు. మొదటిది ఇది స్పానిష్ పదం. ఎల్ నినో అనే పదం ఎక్కువగా పెరు, ఈక్వెడార్ దేశాల్లో ఉంటుంది, వాడుకలో ఉంటుంది. మత్స్యకారుల్లో ఎక్కువ వాడతారు. ఎల్ నినో అంటే ఏమిటంటే డిసెంబర్ నెల క్రిస్మస్ మాసంలో పెరు, ఈక్వెడార్ దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో నీరు అసాధారణంగా వేడెక్కుతూ ఉంటుంది. ఈ నీరు వేడెక్కడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి. అందుకనే దాన్ని వాళ్ళు స్పానిష్ పదం అయినటువంటి ఎల్ నినో అని పెరు, ఈక్వెడార్లో ఎక్కువ వాడతారు. ఇది మొదటిదైతే. ఇక ఎల్ నినోకి సంబంధించిన రెండో కోణం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం తూర్పు మధ్య ప్రాంతాల్లో అసాధారణ స్థితిలో సముద్ర ఉపరితల ప్రాంతాలు వేడెక్కుతాయి. ఆ వేడెక్కడం వల్ల చుట్టుపక్కల వాతావరణంలో సంభవించేటువంటి మార్పులు కూడా ఎల్ నినో అని పిలుస్తారు. ఈ ఎల్ నినో అనే పదము అనేక దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే మన దేశంలో తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈ ఎల్ నినో అనే పదం యొక్క లాభాల లేకపోతే దీనివల్ల నష్టాలు అయితే దీనివల్ల ఏం నష్టాలు ఉంటాయి అనేటువంటి అంశాలను మనకు వివరించడానికి అగ్రికల్చర్ యూనివర్సిటీలోని రీసెర్చ్ స్టేషన్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ హెచ్.జి. మహదేవప్ప గారు తెలంగాణ ఫెడరల్కు గెస్ట్గా వచ్చారు. నమస్తే మహదేవప్ప గారు. నమస్కారం సార్. ఈ ఎల్ నినో అనేటువంటి దాని ప్రభావం తెలంగాణ మీద ఏ విధంగా ఉంటుంది కొద్దిగా వివరిస్తారా మాకు? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఎల్ నినో అనగా మామూలుగా తూర్పు మరియు మధ్య పసిఫిక్ సముద్రం పైన అధిక ఉష్ణోగ్రతల వలన మనకు సాధారణంగా తూర్పు నుండి పశ్చిమ వైపుగా గాలులు వీస్తుంటాయి. ఈ తూర్పు నుంచి పశ్చిమ వైపుకు వీసే గాలులు ఆ తేమను కూడా తీసుకొని వచ్చి పశ్చిమ ప్రాంతంకి రావడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ భారతదేశానికి నైరుతి ఋతుపవనాల రూపంలో సాధారణంగా వర్షాలు కురుస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ తూర్పు మరియు మధ్య పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితలం పైన అధిక ఉష్ణోగ్రతల వలన ఈ తూర్పు వైపుకు వీసే గాలులు తూర్పు వైపుకు రాకుండా మళ్ళీ ఆ గాలులు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకు తేమతో కూడిన గాలులు పశ్చిమ ప్రాంతానికి రావు. దానివల్ల నైరుతి ఋతుపవనాల పైన మనకు భారతదేశంలో వచ్చే నైరుతి ఋతుపవనాల పైన వాటి ప్రభావం చాలా ఉంటుంది. ఈ ఎల్ నినో వలన ఏమైతుందంటే మనకు ఇండియాలో ఉండే నైరుతి ఋతుపవనాల పైన చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అధిక వర్షాలు ఒకే ప్రాంతంలో కురవడం జరుగుతుంది. ఈ ఒక ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురవడం, ఇంకొక ప్రాంతంలో తక్కువ వర్షాలు కురవడం, మొత్తంగా చూసినట్లయితే సాధారణంగా కురిసే వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఎల్ నినో కారణంగా. ఈ ఎల్ నినో అనేది మనకు జూన్ 11వ తారీఖున ప్రారంభమైందని చెప్పి నేషనల్ ఓషియానిక్ అట్లాంటిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ జూన్ 11 తర్వాత మనకు ఇప్పుడు ప్రస్తుతము సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు నినో 3.4 రీజియన్ దగ్గర 1.2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది, ప్లస్ 1.2 డిగ్రీల సెంటిగ్రేడ్. అంటే ఇది వీక్ మోడరేట్ ఎల్ నినో కింద చెప్తామన్నట్టు. 1.5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే స్ట్రాంగ్ ఎల్ నినో అని చెప్తాము. 2 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో అంటాము. మనకు ఇప్పుడు వీక్ మోడరేట్ ఎల్ నినో ఉందండి. 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది కాబట్టి మోడరేట్ ఎల్ నినో అంటాము. డాక్టర్ గారు, ఈ ఎల్ నినో వల్ల అతివృష్టి లేకపోతే అనావృష్టి అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మన తెలంగాణ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వివరిస్తారా? చెప్తాను. మనకు ఈ ఎల్ నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మన భారతదేశంలో మొత్తం భారతదేశానికి వాతావరణం ఏ విధంగా ఉంటుంది రాబో 4 నెలల్లో, అంటే ఖరీఫ్ సీజన్ కు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసంకు ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి
భారత వాతావరణ సంస్థ ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏప్రిల్ మరియు మే నెలలో 2 సార్లు ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం, ఐఎండీ వారి ఫోర్కాస్ట్ ప్రకారం ఈ సంవత్సరము సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓకే. అంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. 90% దీర్ఘకాలిక సగటులో 90% మాత్రమే కురిసే అవకాశం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓకే. మళ్ళీ రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంకు సాధారణం లేదా సాధారణం కంటే కొద్దిగా తక్కువగా వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురుస్తాయనేటువంటి హెచ్చరిక వల్ల ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, కుంటలు, చెరువులు వీటన్నిటిలో కూడా నీళ్లు తగ్గిపోతాయి కదా, మరి వ్యవసాయం ఎలా అప్పుడు? సాధారణంగా మనకు వర్షపాతం తగ్గుతుంది. అయితే ఈ ఎల్నినో స్ట్రెంత్ అనేది మనకు జూన్ నుండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు బాగా పెరుగుతుంది. దాని యొక్క బలం, తీవ్రత పెరుగుతుంది కాబట్టి జూన్ నుంచి క్రమంగా మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ నీటి వర్షం తక్కువగా కురవడం వల్ల భూమిలో ఉండే నీరు అంటే వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా తగ్గిపోవడము, అలాగే ఎగువ రాష్ట్రాలైన మన రాష్ట్రానికి ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో కూడా తక్కువ వర్షాలు కురవడం వల్ల మనకు ఆ రాష్ట్రాల నుంచి వచ్చే నీరు, రిజర్వాయర్స్ లోకి వచ్చే నీరు ఇంట్లో కూడా బాగా తగ్గింది. దానివల్ల ప్రస్తుతం రిజర్వాయర్లలో కూడా నీటి మట్టం 30% మాత్రమే ఉంది. ఓకే. ఇప్పుడు రిజర్వాయర్లలో నీటి మట్టము ఎంత స్థాయికి పడిపోయినాయని ఏమన్నా మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? ప్రస్తుతము రిజర్వాయర్లు ఈ రోజు వరకు అయితే పూర్తి సామర్థ్యంలో చూసుకున్నట్లయితే 31% మాత్రమే నీరు ఉన్నాయి. మిగతా 68%, 68.6% ఖాళీగా ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకు గవర్నమెంట్ కూడా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ఆ డ్రింకింగ్ వాటర్ తర్వాతనే అగ్రికల్చర్ ఉంటుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే మళ్ళీ అగ్రికల్చర్కి ఇస్తారు. ఓకే. ఈ ఎల్నినో ప్రభావం వల్ల పంటల పరిస్థితి ఎలా ఉండబోతోంది చెప్పండి? ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకు తక్కువ వర్షపాతం కురుస్తుంది. దానివల్ల నేలలో తేమ తక్కువ లభ్యమవుతుంది, తక్కువ కాలం లభ్యమవుతుంది. కాబట్టి చాలా పంటలు ఏవైతే నీటి అవసరం ఎక్కువగా ఉంటాయో అటువంటి పంటలు, ముఖ్యంగా మొక్కజొన్న లాంటి పంట ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు పంటలు ఎంపిక చేసుకునే సమయంలోనే కొంచెం నీటిని తక్కువ అవసరం ఉండే పంటలను ఎంపిక చేసుకోవాలి. అలాగే నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను ఎంపిక చేసుకొని ఆ పంటలను సాగు చేసినట్లయితే కొంతవరకు నష్టాన్ని నివారించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో మనకు వరి ఎక్కువ కదండి. అవునండి. ఆ వరికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? వరి పంట సాధారణంగా మనకు ఎక్కువ నీటి అవసరం ఉండే పంట. కాబట్టి ఈ వరి పంటను మనకు రిజర్వాయర్స్ లో వాటర్ రావటం లేదు. కాబట్టి ఈ రిజర్వాయర్ కెనాల్స్ కింద పండించే ఈ పంటను వరి సాగు చేయడం ఇప్పటి వరకు కూడా ఇంకా నారు దశలోనే ఉంది. కాబట్టి ఆ నారు దశలోనే ఉండే పంటను ప్రధాన పొలంలో నాటుకోవడానికి నీళ్లు లేకపోవడం వల్ల రైతులు వరికి బదులుగా కొంత ఏరియాను తగ్గించి, సుమారుగా ఒక సగం తగ్గించే తర్వాత మిగతా పంటలు, ఆరుతడి పంటలను ఎంపిక చేసుకొని ఆ పంటలను సాగు చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు రబీ, ఖరీఫ్ సీజన్లలో తెలంగాణలో సుమారుగా 1,15,00,000 ఎకరాల్లో వరి వేస్తారు రైతులు. అవును. ఈ ఎల్నినో ప్రభావం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రభావాల వల్ల సుమారుగా 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. వరి ఎక్కువైపోవడం వల్ల దీని ప్రభావం ఇతరత్ర పంటల మీద కూడా పడుతోంది. అందుకనే వరిని సాగు తగ్గించమని ప్రభుత్వం చెబుతోంది. వరి సాగు తగ్గిస్తే వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి? వరి సాగు తగ్గించడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి చెప్పగలుగుతారా? ఇక్కడ ప్రధానంగా మనం వరి సాగు తగ్గించడం కంటే, డిస్కషన్ కంటే ముందు ఆరుతడి పంటలు, వర్షాధారంగా సాగు చేసే పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ప్రతి పంటకు కూడా ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆ పంటలను వేసుకోవాలి. ఆ సమయం దాటిపోతే మళ్ళీ వాటి యొక్క పంట దిగుబడి తగ్గిపోతాయి. కాబట్టి ఆ వర్షాధార పంటలు ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ మనం జూలై 15 వరకు వచ్చాము. జూలై 15 వరకు సాధారణంగా అన్ని పంటలను సాగు చేసుకోవచ్చు. జూలై 15 తర్వాత ఉదాహరణకు జొన్న, సోయా చిక్కుడు, ప్రతి పంటను జూలై 20వ తేదీ వరకు వేసుకోవచ్చు. ఈ పంటలన్నీ కూడా జూలై 16 తర్వాత వేసుకున్నట్లయితే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రాబోయే 2 వారాలు కూడా, అంటే వచ్చే వారం వరకు కూడా ఇప్పుడు ఫోర్కాస్ట్ అనేది వర్షపాత సూచన లేదు. కాబట్టి
ఈ వారంలో కూడా విత్తనం వేసుకోవడానికి అనువుగా లేదు కాబట్టి ప్రస్తుతం సోయా చిక్కుడు, ప్రత్తి మరియు జొన్న పంటకు విత్తుకోవడానికి సమయం దాటిపోయింది. మిగతా పంటలు కొద్దిగా నీటి ఎద్దడిని తట్టుకొని తక్కువ నీటి అవసరం ఉండే పంటలు, ఉదాహరణకు కంది, ఆముదము, ప్రొద్దుతిరుగుడు, అలాగే ఈ నెలాఖరు వరకు పెసర, మినుము ఈ పంటలను సాగు చేసుకోవచ్చు. ఓకే. ఈ వరికి ప్రత్యామ్నాయ పంటలు వేస్తే దానికి మార్కెటింగ్ ఉందా అండి? ఈ సంవత్సరము మనకు అన్ని రాష్ట్రాల్లోనూ మన దేశంలోనే వర్షపాతం తక్కువగా కురుస్తుంది కాబట్టి దిగుబడులు కూడా కొద్దిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పంట అయితే మార్కెట్కి వస్తుందో రైతు పండించిన పంట అంతా కూడా మన అవసరాలకు సరిపోయేంతనే సరిపోతుంది కాబట్టి మార్కెట్ ప్రాబ్లం ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా. ఓకే. మరి రైతుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో చైతన్యం కోసం ఏమన్నా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా? వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మేము మే మాసంలోనే రైతు ముంగిట్ల శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అనే దానిపైన చెప్పడం జరిగింది. అంటే వేరే పంటలు, వరి కాకుండా మిగతా పంటలు కూడా వేసుకుంటే ఏ విధమైన లాభాలు ఉంటాయి, క్రాప్ డైవర్సిఫికేషన్ల వల్ల నేల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, తర్వాత రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుంది, దానివల్ల నేల యొక్క ఆరోగ్యం పెరుగుతుంది, నీటి వినియోగం సక్రమంగా ఉంటుంది, అంటే జుడిషియస్ వాటర్ యూసేజ్ ఉంటుంది. కాబట్టి ఆ క్రాప్ డైవర్సిఫికేషన్ వల్ల కూడా మనం వరి విస్తీర్ణాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయినా కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుందని ముందుగా మేము రైతు ముంగిట్ల శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున 1600 గ్రామాల్లో చెప్పడం జరిగింది. ఓకే. మరి రైతుల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? రైతులు మేము చెప్పిన సలహాలకు బాగానే స్పందించడం జరిగింది. వాళ్ళు కూడా ఫేవర్గానే ఉంటున్నారు. అంటే ప్యాడీ కాకుండా ప్యాడీకి ఉండే అడ్వాంటేజ్ వాళ్ళకి రైతులకు ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, మిగతా వాటికి కొంచెం ప్రొక్యూర్మెంట్ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది రైతులు తెలియజేశారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల సాగు ఏమన్నా పెరుగుతోందా? ప్రత్యామ్నాయ పంటలు ఇప్పుడు వరికి ఆల్టర్నేటివ్ గా మనకు వరి వేసుకోవడానికి అవకాశమే తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రైతు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఇప్పుడుండే మనకు ప్రత్యామ్నాయ పంటలు కంది, ఆముదము, ప్రొద్దుతిరుగుడు, రాగులు, జొన్న, సజ్జ, పెసర, మినుము ఈ పంటలు మనకు జూలై 31 తేదీ వరకు ఈ పంటలు వేసుకోవచ్చు. ఓకే. మరి ఇప్పుడు ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటోందా? ఈ ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వము వివిధ రకాల మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎక్స్టెన్షన్ వింగ్ లో మీటింగ్స్ కండక్ట్ చేసి గ్రామ సభల ద్వారా, అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్స్టెన్షన్ విభాగమైన రైతు ముంగిట్ల శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా రైతులను ఈ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే అంశాల మీద రైతులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రతి మంగళ మరియు శుక్రవారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను బులెటిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బులెటిన్ లో ప్రతి రాబోయే 5 రోజుల వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఈ వాతావరణంలో అనుసరించి పంటల్లో వచ్చే చీడపీడలు ఏంటి, తెగుళ్ళు ఏంటి, లేకపోతే ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేయాలనే అంశాలపైన సలహాలు, సూచనలు ఉంటాయి. ఈ సలహాలు, సూచనలు రైతుకు వెళ్లే విధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి మంగళ మరియు శుక్రవారం ఈ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయము లేదంటే ప్రభుత్వం తరఫున కాకుండా ఎన్జిఓలు కూడా వ్యవసాయ రంగం మీద చాలా పనిచేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రభావం ఉంటుందా, లేకపోతే వాళ్ళతో ఏమైనా మీరు సంప్రదించి ఏదైనా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నారు రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి? భాగస్వామ్యం ఉంటుంది అక్కడక్కడ. ఆ భాగస్వామ్యం ఉన్నప్పుడు వాళ్ళకు డైరెక్ట్ గా లేకపోయినా వ్యవసాయ ఎన్జిఓస్ కానీ వివిధ సంస్థలు యూనివర్సిటీ ప్రతిపాదించిన సూచనలు, సలహాలను రైతులకు అందజేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మొత్తానికి ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద ఎంత ఉంటుందని ఇప్పటికేమన్నా మనం అంచనా వేయగలమా? ప్రభుత్వం అంచనా వేసిందా? దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే అంచనా మనకు క్వాలిటేటివ్ గానే వస్తుందండి. క్వాంటిటీ ఇంత నష్టం జరుగుతుంది అనేది రాదు, క్వాలిటేటివ్ గా వస్తుంది. మనకు తెలుస్తుంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతుంది, అలాగే ప్రాజెక్ట్స్ కు, రిజర్వాయర్స్ కు ఇన్ఫ్లో లేదు, వర్షపాతం ఈ రోజు వరకు వర్షపాతం చూసుకున్నట్లయితే
సాధారణంగా కురవాల్సిన వర్షపాతం కన్నా 33% వర్షపాతం తక్కువ కురిసింది. ఓకే. పంట యొక్క విస్తీర్ణం సాధారణం కంటే కొద్దిగా తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా మనకు ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం సరిగా రాకపోవడం వల్ల జరిగిన అంశాలు. ఈ వర్షం తక్కువగా కురుస్తుంది కాబట్టి హ్మ్. ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని అదే నేలలో ఒడిచిపట్టుకునేటట్టుగా మనం రైతులకు మేము తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓకే. ముఖ్యంగా పాటించవలసిన విషయం ఏంటంటే అంతర కృషి అనేది చేయడం జరుగుతుంది. పంటల్లో ఓకే. వరుసల మధ్యగా ఖాళీ ప్రదేశంలో కలుపు మొక్కలు వస్తుంటాయి. ఆ కలుపు మొక్కలను తీయడానికి అంతర కృషి చేస్తారు జనరల్‌గా. గొర్రు, ఓకే. గుంటకతో అంతర కృషి చేయడం జరుగుతుంది. ఈ తరచుగా గొర్రు, గుంటకతో అంతర కృషి చేయడం వల్ల నేలలో ఉండే తేమ సంరక్షించబడుతుంది. ఆ సంరక్షించబడడం వల్ల ఆ నేలలో ఉండే ఆ తేమ మొక్కకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎక్కడైతే ఈ బాగా బెట్ట పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండడం వల్ల మొక్క వడలిపోతుందో అక్కడ నేలలో ఉండే పోషకాలను మొక్క తీసుకోలేదు కాబట్టి పైపాటుగా రసాయన ఎరువులను పిచికారీ చేయాలి. 2% యూరియా ద్రావణము లేకపోతే 1% పొటాషియం నైట్రేట్ ద్రావణమును మొక్క యొక్క పంటలపై పిచికారీ చేయడం వల్ల ఆ పంటకు పోషకాలు కొద్ది వరకు అందజేయడం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ మహదేవప్ప గారు. ఎల్‌నినో ప్రభావం దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి చర్యలన్నిటిని వివరించారు. మరో సమస్యతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. ధన్యవాదాలు. థాంక్ యూ.